హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప నిరీక్షణ. ఈ లోకంలో మనుషుడికి సమాధే ఎండ్, సమాధే ఒక ముగింపు. కానీ క్రైస్తవుడికి సమాధి ముగింపు కాదు, సమాధి కాదు మన అంతం. మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉన్నది. మనం సదాకాలము మన ప్రభుతో నివసించబోతున్నాం. పరలోకంలో యుగ యుగములు తరతరములు జీవించబోతున్నాం. ఎంతకాలం ఉంటుంది పరలోకం అని అడిగాడట ఒక ఆయన. ఓ చిన్న అబ్బాయి సముద్ర పట్టుకెళ్ళి ఓ చిన్న వాటర్ బాటిల్ మూత తీసుకొని ఆ సముద్రంలో నీళ్లు ముంచి బయట పోస్తున్నాడట. ముంచి పోస్తూ పొద్దున సాయంకాలంతో పోస్తున్నాడు. సాయంత్రం చూసి మళ్ళీ ఆ పెద్ద ఆయన అడిగాడు, ఏంటి బాబు పొద్దు నుంచి ఏం చేస్తున్నావు నువ్వు అంటే, తాతయ్య నేను సముద్రాన్ని ఖాళీ చేస్తున్నానంట. సముద్రాన్ని అవుద్దా? సముద్రం అన్నా ఖాళీ అవుతుంది కానీ పరలోకము నరకం అనేది ఖాళీ అవ్వదు. యుగ యుగములు తరతరములు. అదే ఒక క్రైస్తవునికి నిరీక్షణ, అదే ఒక క్రైస్తవునికి నిరీక్షణ. నేను ఈ లోకములు విడిచినప్పటికీ మరలా నేను తిరిగి ప్రభువును చూస్తాను. చనిపోయినప్పటికీ, నా ప్రియులు చనిపోయినప్పటికీ, దావీదు 7 రోజులు ఉపవాసం ఉండి ఆ బిడ్డ సిక్గా ఉంటే ప్రార్థన చేశాడంటే అన్నపానాలు మాని. బిడ్డ చనిపోయాడు అని చెప్పారంట, వచ్చి లేదు తలస్నానం చేసి అన్నం తిన్నారంట. అదే పనులందరూ ఆశ్చర్యపడ్డారు. ఏంటయ్యా నువ్వు, పిల్లోడు జబ్బు పడ్డాడంటేనేమో ఉపవాసం ఉన్నావు, చచ్చిపోయాడంటేనేమో హాయిగా తినేసి స్నానం చేసి తినేసావు అంటే, అవును ఇంకా నేను ఎందుకు ప్రార్థన చేయాలిక? నేను వాడి దగ్గరికి వెళ్ళగలను కానీ వాడు నా దగ్గరికి రాడు. మన నిరీక్షణ ఏంటంటే, చనిపోయిన వాళ్ళు మన దగ్గరికి రారు, కానీ ప్రభువునందు చనిపోయిన వారి దగ్గరికి మనం వెళ్ళొచ్చు. ఒకళ్ళు ఎవరైనా ఇక్కడ అంటారేమో, మా అమ్మ ప్రభువునందు చనిపోలేదండి, సైతాన్తో చనిపోయాడండి, నరకంలో ఉంటారు, మా అమ్మని చూడుకోవాలని ఆశ ఉంది, అందుకే నేను కూడా నరకానికి పోతానంటారేమో. ఏమండి, అవునండి మా ఆయన నరకంలో వెళ్ళాడు, నేను మళ్ళీ పరలోకం వెళ్తే బాగోదు కదా, నేను పతివ్రతను కదా, నా భర్తతో పాటే వెళ్ళిపోతాను నరకానికి, అక్కడికి పోయి మేమిద్దరం మళ్ళీ కాపురం చేస్తాం అనుకుంటున్నారా ఏంటి? ఏంటండి, నరకంలో ఒకవేళ పొరపాటున అక్కడ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ అక్కడ ఏముంటుంది, అక్కడ హల్లెలూయా స్తుతి మహిమ పాట ఉంటుందా, మోకాళ్ళ ప్రార్థన ఉంటుందా, ఏముంటుందండి? అగ్ని ఆరదు, పురుగు సావదు, ఏడ్పు పళ్ళు కొరుకుట, ఎవడి బాధ వాడిదే. అబ్బా ఉమా అయ్యా ఏసయ్యా నువ్వు చెప్పారయ్యా, అయ్యా చెప్పారయ్యా, అబ్బా వెస్లీ కాలేజీలో చెప్పారయ్యా, అప్పుడే అయ్యా క్షమించయ్యా అని పక్కన కూడా వచ్చాడు. ఒరే ఒకళ్ళు నేనే వెళ్ళి అనుకోండి, వెళ్ళకుండా కాక అమ్మో ఇన్ని ప్రసంగాలు చేస్తున్నారు అక్కడికి పోతే. ఒకళ్ళు నేనే వెళ్ళాను, పాస్టర్ గారు వందనాలు అంటుంది అనుకున్నావా, నన్ను పట్టుకొని పీకుతే నేను ఆవును పట్టుకొని పీకుతాను అంతే. ఒకళ్ళు తల్లి కూతురు లేరు అనుకోండి, ఇద్దరు పీక్కుంటారు, నువ్వు అప్పుడు చెప్పి సావచ్చు కదా, నువ్వే కదా నాకు అబద్ధాలు చెప్పావు, నువ్వే కదా చెప్పావు. ఊరుకో అమ్మా, నేను ఇక్కడ ఉన్నాను మమ్మీ, నందు చావే, నా చావు నీ చెప్తుంటే నీ చావేంది, ఏడు నువ్వు బా అమ్మా. నవ్వడం కాదండి, సీరియస్గా ఆలోచించోడండి ఎంత భయంకరంగా ఉంటుందో. అగ్ని ఆరదు, పురుగు సావదు. పురుగులతో తినేస్తుంటే స్కిన్ పడిపోతుంటే మళ్ళీ అతుక్కుంటుంటుందట, కాలిపోతుంటే మళ్ళీ అతుక్కుంటుంటుందంట. అలాగే యుగ యుగాలు అహర్నిశలు అల్లాడాల్సిందే, దానికి అంతం లేదు. ఇక ఆ భయంకరమైన నరకం తప్పించాలని యేసయ్య ఇంత గొప్ప త్యాగం చేశాడండి, మనకింత గొప్ప రక్షణ ఏర్పాటు చేశాడండి. ఈ రోజున క్రైస్తవ సభలు, క్రైస్తవ సువార్త సత్యం ఏంటంటే, సారం ఏంటంటే, ఆ నరకానికి మనుషులు పోకుండా చేయటం కోసమే ఒక పాస్టర్ బతకాలి, ఒక పాస్టర్ ప్రసంగం చేయాలి. అంతకంటే ఏమన్నా చేస్తే వాడు భ్రష్టుడండి. పాస్టర్ పని ఏంటి? ఆత్మలు సంపాదించాలి. మనకు ఒక నిరీక్షణ ఉన్నది ఏంటండి, ఆయన నన్ను చంపినను
నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటా. నా శరీరము చీకిపోయిన తర్వాత కూడా ఇంకా నేను ఆయన్ని చూడగలుగుతా. నిరీక్షణ ఉంది. నిరీక్షణ లేని వారికి నిరీక్షణను కలుగుజేయేవాడు యేసు ప్రభు. నువ్వు ఎటువంటి హీన స్థితికి దిగజారిపోయిన వాడివైనా, ఎటువంటి పరిస్థితుల్లో మునిగిపోయి ఉన్నా, నీవు ఎట్టి స్థితికి దిగజారిపోయినా ప్రభు నిన్ను విడిపిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రభువా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. నీవు మేఘారూఢుడవై వస్తావని, నీ నామమును విశ్వసించిన మమ్మల్ని నీ రాజ్య వారసులుగా చేసుకుంటావన్న నిరీక్షణ మాకిచ్చినందుకై వందనములయ్యా. ఈ లోకంలో మేము చచ్చినా, మా శరీరాలు సమాధిలో కుళ్ళిపోయినా, మా శరీరం చీకిపోయినా, మా రక్షకుడిని మేము కన్నులారా చూస్తామని మహిమ శరీరముతో, అక్షయమైన శరీరముతో నిరంతరమైన రాజ్యములో మేము జీవించబోతున్నామన్న నిరీక్షణ కలిగిన జనులుగా మేము ఉన్నందుకై నీకు వందనములయ్యా. అది లేదు ఇది లేదు నీ దిగులు చింతలతో కుమిలి కృషించిపోయేవారిగా కాక, ప్రభువా నీ కృప కొరకు వేడుకొనుటకు ప్రతి సమయంలోనూ నేనున్నాను, నాకెవరూ లేరు, నేను నీకున్నాను, నాకు దిక్కు లేదు, నేనే నీ దిక్కు, నాకు సహాయం లేదు, నేనే నీ సహాయకుడిని అని చెప్పిన దేవా, విడువను ఎడబాయనన్న దేవా, వారిని చూడు నాయన. వారికి నిరీక్షణ కలుగుజేయము తండ్రి. నీలో సమాధానం ఉందని, నీలో విడుదల ఉన్నదని వారు గుర్తించుటకు సహాయం చేయి నాయన. నిజ క్రైస్తవులుగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ కలిగిన వారిగా బ్రతకడానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి ప్రతిధ్వని